ఓం శ్రీ నమో వెంకటేశాయ. మా దస్మి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. 120 రూపాయలకి శ్రీవారి మొదటి గర్భ దర్శనం టికెట్లు ఎలా పొందాలి, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, ఆ వివరాలను తెలుసుకుందాం. మరి తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అయితే లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు కదా. అయితే ఇప్పుడు కేవలం 120 రూపాయలకే మొదటి గడప నుంచి శ్రీవారిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు లభిస్తుంది. ఇది నిజం. మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉండవచ్చు. కానీ ఈ టికెట్ ఎలా దొరుకుతుంది, ఎవరి ద్వారా దొరుకుతుంది, ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎక్కడ దొరుకుతుంది, అన్ని వివరాలు కూడా నేను ఈరోజు మీకు చెప్తాను. ఈ 120 రూపాయల దర్శన టికెట్ అంటే ఏమిటి? శ్రీవారి ఆలయంలో మొదటి గడప అంటే కులశేఖరపడి మండపం నుంచి, ఈ మండపం దగ్గర నుంచే భక్తులు మూల విరాట్టు శ్రీవారిని దర్శనం చేసుకోగలుగుతారు. ఇది అత్యంత పవిత్రమైనటువంటి స్థానం. ఇక్కడ నుంచి దర్శనాన్ని మనము మొదటి గర్భ దర్శనం అని కూడా పిలుస్తారు. ఈ దర్శన టికెట్ ద్వారా భక్తులు శ్రీవారిని కేవలం 8 అడుగుల దూరం నుంచి, ఎంత అదృష్టము స్వామివారిని చూడడం అంటే, స్వామివారిని కేవలం 8 అడుగుల దూరం నుంచే దర్శించుకోగలుగుతాం. సాధారణంగా ఈ అవకాశం లక్కీ డిప్ ద్వారా లభిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో 120 రూపాయలు మాత్రమే చెల్లించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఈ టికెట్ను పొందే వీలుంటుంది భక్తులందరికీ. మరి టికెట్లు ఎలా విడుదలవుతాయి? ఈ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ టికెట్లను ప్రతి నెల విడుదల చేస్తుంది. ప్రధానంగా 4 రకాల ఆర్జిత సేవలు ఉంటాయి. అవి వచ్చి సుప్రభాత సేవ అంటే 120 రూపాయలు, తోమాల సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ 1250 రూపాయలు, అర్చనా సేవ 220 రూపాయలు. ఈ సేవలకు భక్తులు లక్కీ డిప్ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఎంపికైనటువంటి భక్తులు మాత్రమే మొదటి గర్భ దర్శనానికి అర్హులుగా ఉంటారు. మరి ఆన్లైన్ డిప్ ఎలా బుక్ చేసుకోవాలని కదా మీ సందేహం. టీటీడీ అధికారిక వెబ్సైట్ తిరుపతి బాలాజీ ఏపీ GOV.in అటువంటి వెబ్సైట్లోకి వెళ్తే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అధికారిక వెబ్సైట్ నుంచి కూడా మీరు లక్కీ డిప్ను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేయాలి. మీ పేరు, మీ జెండరు, అడ్రస్, ఫోటో, ఐడి ప్రూఫ్ వంటి వివరాలు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా చేయాలి. సెలక్షన్ అయినట్లయితే మీకు SMS ద్వారా కూడా మీకు సమాచారం మీ మొబైల్ నెంబర్కు వస్తుంది. తర్వాత 2 రోజుల్లో ఈ సేవకు సంబంధించినటువంటి ఫీజును అయితే మీరు చెల్లించాలి. అన్ని వివరాలు ఖచ్చితంగా సరైనవిగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల లక్కీ డిప్లో ఎంపికైనటువంటి తర్వాత కూడా అనర్హతకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఆఫ్లైన్లో లక్కీ డిప్ ఎలా పాల్గొనాలి అని చాలామందికి ఉంటుంది. తిరుమలలో CRO ఆఫీస్ పక్కన ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ కౌంటర్ అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఆధార్ మరియు మొబైల్ నెంబర్ మీరు తీసుకువెళ్ళాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎంపిక అవుతారో అదే రోజు సాయంత్రం 5:30 ఫలితాలు అయితే విడుదలవుతాయి. ఎంపిక అయితే మీరు అక్కడే టికెట్ తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు తక్కువ సంఖ్యలో టికెట్లు లభించవచ్చు కాబట్టి మీరు తొందరగా వెళితే మీకే మంచిది. మరి టీటీడీ సభ్యులు లెటర్ ద్వారా టికెట్ ఎలా పొందాలి అంటే, మీకు ఏదైనా మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, MP లేదా టీటీడీ బోర్డు మెంబర్ ద్వారా సిఫార్సు లెటర్ ఉంటే ఆ లెటర్ తీసుకొని మీరు మొదటి గర్భ దర్శనం అయితే టికెట్ పొందవచ్చు. సాధారణంగా ఈ రికమెండేషన్ లెటర్ ద్వారా ప్రోటోకాల్ కోటా ద్వారా టికెట్లు అయితే లభిస్తాయి. ఫీజు కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు. మరి మొదటి గర్భ దర్శనంలో భాగంగా ఉన్న సేవల వివరాలు ఇక్కడ మీకు తెలియజేస్తాను. మొదటి గర్భ దర్శనం టికెట్ ద్వారా చేయబడే 4 ముఖ్యమైన సేవలు ఉన్నాయి. ఈ సేవలన్నీ తక్కువ మంది భక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే శ్రీవారి ప్రధాన ఆలయంలో శ్రీవారిని సన్నిహితంగా దర్శించే అవకాశము ఉంటుంది కాబట్టి. మరి అందులో ఒకటి సుప్రభాత సేవ. ఈ సేవ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఎంపికైన భక్తులకు 2 గంటలే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు 2 గంటలకే వెళ్ళి రిపోర్ట్ చేయాలి అక్కడ. ఇందులో భక్తులు ఆలయంలోకి ప్రవేశించి కౌసల్య సుప్రజ రామ వంటి శ్లోకాలతో శ్రీవారిని అక్కడ మేల్కొలుపుతారు. ఆ ఘట్టాన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎంత అదృష్టము! సేవ దాదాపు 40 నిమిషాల పాటు స్వామివారిని కన్నులార్పకుండా ఆస్వాదించవచ్చు. స్వామివారి యొక్క
కృపకు పాత్రలు కావచ్చు. వీరు గర్భగుడి ముందు నుంచే కూడా శ్రీవారిని దర్శించగలుగుతారు. ఇక రెండవ సేవ తోమాల సేవ. ఇది 3 గంటల 30 నిమిషాల సమయంలో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీవారికి పుష్పమాలతో అలంకరణ చేస్తారు. ఈ సేవలో పాల్గొనదలిచినటువంటి భక్తులు 3 గంటలకే రిపోర్ట్ చేయాలి. ఇది చాలా అరుదైన సేవగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మంగళవారం, బుధవారం మరియు గురువారం రోజుల్లో మాత్రమే ఈ తోమాల సేవ అనేది జరుగుతుంది. ఇక మూడవది అర్చనా సేవ. ఇది 4 గంటల 30 నిమిషాలు ఉదయం సమయంలో ప్రారంభమవుతుంది. ఈ సేవలో శ్రీవారికి 108 నామాలు మరియు గోపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంపికైన భక్తులు 4 గంటలకే రిపోర్ట్ చేయాలి. సేవ అనంతరం వీరు తక్కువ భక్తులతో కలిసి శ్రీవారిని దగ్గరగా స్వామివారిని దర్శనం చేసుకోగలుగుతారు. మరి 4వది అష్టదళ పద్మారాధన సేవ. ఈ అష్టదళ పాద పద్మారాధన సేవ ఒక ప్రత్యేక సేవ. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకైతే జరుగుతుంది. స్వామివారికి ఎంపికైన భక్తులు 8 గంటల 30 నిమిషాలు ఉదయం కల్లా రిపోర్ట్ చేసేసేయాలి. ఈ సేవలో 108 బంగారు పుష్పాలతో స్వామివారికి పూజ నిర్వహిస్తారు. ఇది అత్యంత పవిత్రమైన సేవగా పరిగణించబడుతుంది. ఈ 4 సేవల్లో పాల్గొనడం ద్వారా భక్తులు శ్రీవారి అనుగ్రహాన్ని అధికంగా పొందగలుగుతారు. వీటి ద్వారా మొదటి గడప నుండే స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అనేది భక్తులకు కలుగుతుంది. మరి ఆన్లైన్ బుకింగ్ సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్లో లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ వచ్చి ప్రతి నెల 18వ తేదీ ఉదయం, రిజిస్ట్రేషన్ ఎండ్ వచ్చి 20వ తేదీ ఉదయం 10 గంటలకంతా ఎండ్ అయిపోతుంది. ఫలితాల ప్రకటన 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉంటుంది. ఎంపికైన వారు పేమెంట్ చేయాల్సిన గడువు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ డేట్స్ అయితే చాలా కీలకమైనది. ఆలస్యం జరిగితే ఎంపికైన వారు కూడా పేమెంట్ చేయలేకపోతారు, అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ముందుగానే అన్ని వివరాలు సిద్ధం చేసుకొని, మీ ఆధార్ కార్డు, మీ పేరు అన్నీ సిద్ధం చేసుకొని ఉంటే చాలా మంచిది. ఇప్పుడు లక్కీ డిప్లో ఎలాంటి తప్పులు జరుగుతాయో చెప్తున్నా. పేర్ల పొరపాట్లు, మీ జెండర్ అంటే లింగం తప్పుగా రాయడం, ఫోటో తప్పుగా అప్లోడ్ చేయడం, అడ్రస్ సరిగ్గా కనబడకుండా అశుద్ధిగా ఫిల్ చేయడం, ఐడి ప్రూఫ్లో తేడాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ రాకుండా మీరు చూసుకోండి. మరి మొదటి గడప దర్శన సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి మీరు? ఈ పవిత్రమైన సందర్భంలో కొన్ని నియమాలు అయితే భక్తులు అయితే పాటించాలి. మొదటి గడప దర్శనంలో సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులైతే ధోతి, అంగవస్త్రము, మహిళలైతే చీర, హాఫ్ శారీస్ ధరించవచ్చు. మేకప్, మోడర్న్ డ్రెస్సులు అయితే మీరు వేసుకోకూడదు. మొబైల్ కెమెరాలు అయితే లోపలికి తీసుకువెళ్ళకూడదు. 12 ఏళ్ల లోపు పిల్లలను అయితే తీసుకెళ్ళవచ్చు, కానీ వారు కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే ఉండాలి. ఆలయంలో మౌనం పాటించాలి, మాట్లాడకూడదు. ఇవన్నీ చేయడం ద్వారా ఆ పవిత్ర క్షణాన్ని, స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి కొత్తగా పెళ్ళైన జంటలకైతే ఆఫ్లైన్ టికెట్లు, పెళ్లి పత్రిక మీది ఫోటోలు, ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. మొదట వెళ్ళిన 20 జంటలకు ఈ టికెట్ ఇవ్వబడుతుంది. టికెట్ ధర వచ్చి 1000 రూపాయలు దంపతులిద్దరికి. ఇక లక్కీ డిప్ ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అయితే రోజు 20 టికెట్లు లక్కీ డిప్ ద్వారా విడుదలవుతాయి. ఎంపికైన దంపతులకు మాత్రమే కళ్యాణ సేవలో పాల్గొనవచ్చు. ఈ టికెట్ల పాటుగా భక్తులకు కూడా సుప్రభాత, అర్చన, తోమాల సేవల్లో పాల్గొనవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాకు వాట్సాప్ ఛానల్ ఉన్నది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓం నమో వెంకటేశాయ. శుభం.